శ్రీ గణేశునుడి జన్మించిన కథ. పూర్వకాలంలో హిమాలయ పర్వతాలలోని కైలాసంలో పార్వతీమాత నివసించేది. ఒకరోజు పూజ చేయడానికి ముందు ఆమె తన పూజకి ఉపయోగించే పసుపును చేతుల్లో తీసుకుని అందమైన చిన్న బాలుడి రూపాన్ని తయారుచేసింది. ఆ బొమ్మకు తన దివ్యశక్తితో ప్రాణం పోసింది. వెంటనే ఆ బాలుడు కళ్ళు తెరిచి జీవమంతుడయ్యాడు. అతని చూసి పార్వతీమాత ఆనందంతో నీవు నా కుమారుడు అని ప్రకటించి అతనికి గణేశుడు అని పేరు పెట్టింది. తరువాత పూజ చేయడానికి వెళ్తూ ఆమె గణేశుని వద్దకు వచ్చి నేను పూజ చేస్తున్నంతవరకు ఎవ్వరినీ లోపలికి అనుమతించకూడదు అని ఆజ్ఞాపించింది. తల్లి మాటకు విధేయుడైన గణేశుడు కఠినమైన కాపలాదారుడిలా మహల్కు ముందు నిలబడ్డాడు. ఆ సమయానికి ఆ ఇంటి యజమాని మహాదేవుడైన శివుడు అక్కడికి చేరాడు. అతను లోపలికి వెళ్లబోతుండగా చిన్న గణేశుడు అతన్ని అడ్డగించాడు. ఇక్కడికి ఎవ్వరూ రాలేరు, నా తల్లి ఆజ్ఞ ఉంది అని గట్టిగా అన్నాడు. శివుడు ఆశ్చర్యపోయాడు. ఇంతవరకు తాను చూడని ఈ బాలుడు ఎవరో? అతడు మృదువుగా నేనే ఈ ఇంటి యజమాని, నన్ను అనుమతించు అన్నాడు. కాని గణేశుడు తల్లి మాటను విస్మరించక మరల నిరాకరించాడు. దాంతో శివుడి కోపం మితిమీరింది. ఆయన తన త్రిశూలాన్ని ఎత్తి ఒక్క క్షణంలోనే గణేశుడి తలను నరికివేయగా చిన్నవాడు అక్కడికక్కడే పడిపోయాడు. ఆ దృశ్యం చూసి పార్వతీదేవి విపరీతమైన శోకంలో మునిగిపోయింది. తన కుమారుని నిశ్చల దేహాన్ని కౌగిలించుకుని రోదించింది. తన భర్తను దూషిస్తూ నా కుమారుని తిరిగి ప్రాణం పోసి బ్రతికించకపోతే సృష్టినే నాశనం చేస్తాను అని ఘోరశాపం పలికింది. దాంతో భయపడి దేవతలందరూ శివుణ్ణి వేడుకున్నారు. శివుడు తన తప్పు గ్రహించి గణేశుణ్ణి తిరిగి బ్రతికించడానికి మార్గం ఆలోచించాడు. ఆయన తన గణగణలను పిలిచి ఉత్తరం వైపున ఎదురయ్యే మొదటి జంతువు తలను తెచ్చిపెట్టండి అని ఆజ్ఞాపించాడు. వారు బయల్దేరి ఒక ఏనుగును చూశారు. దాని తలను తీసుకుని వచ్చి శివుని వద్ద ఉంచారు. శివుడు ఆ ఏనుగు తలను గణేశుడి శరీరానికి అమర్చాడు. దివ్యశక్తితో ఆశీర్వదించగానే గణేశుడు తిరిగి ప్రాణం పొంది లేచాడు. ఇప్పుడతనికి ఏనుగు ముఖం, పెద్ద పెద్ద చెవులు, పొడవాటి తొండం కలిగాయి. పార్వతీదేవి తన కుమారుడు తిరిగి బ్రతికాడని తెలుసుకొని సంతోషభాష్పాలతో ఆలింగనం చేసుకుంది. శివుడు ఆ సమయంలో వరమిచ్చాడు. ఈ బిడ్డ ఇకనుంచి దేవతలందరిలో అగ్రగణ్యుడవుతాడు. ఏ పూజ అయినా, ఏ శుభకార్యమైనా ముందుగా ఇతనినే ఆరాధించాలి. విఘ్నాలను తొలగించేవాడిగా, వినాయకుడిగా, విఘ్నేశ్వరుడిగా లోకమంతా పూజిస్తారు అని ప్రకటించాడు. అప్పటినుండి గణేశుడు విఘ్నాలను తొలగించే దేవుడు, ఆరాధనలో మొదటి స్థానం పొందిన దేవుడయ్యాడు. నేడు ప్రతి శుభారంభం గణపతి పూజతోనే ప్రారంభమవుతుంది.